మనం నిందల గుండా వెళుతూ ఉన్నప్పుడు, నేరారోపణ మన మీద చేస్తూ ఉన్నప్పుడు, మన తప్పు ఎక్కడ లేనప్పుడు మనం ఏ విధంగా ఉండాలి, ఒక క్రైస్తవుడు ఏ విధంగా ఉండాలి అనే సత్యాలను ఈరోజు మనం తెలుసుకోబోతూ ఉన్నాం. బైబిల్ గ్రంథములో అనేక మంది భక్తుల మీద నేరారోపణలు చేసిన వారు ఉన్నారు. అన్యాయంగా నిందలు వేసిన వారు ఉన్నారు. ఆది కాండము 39వ అధ్యాయములో 14-15 వచనాల్లో ఆ యొక్క పొతీఫరు భార్య ఆయన మీద నేరారోపణ చేసింది. తన ఇంటి మనుషులను పిలిచినప్పుడు అతడు మనలను ఎగతాళి చేయుటకు ఒక హెబ్రీయుడును మన యొద్దకు తెచ్చి ఉన్నాడు. ఎవరు? పొతీఫరు గురించి చెప్తా ఉంది. మనల్ని ఎగతాళి చేయటానికి ఒక హెబ్రీయుని తీసుకొచ్చారు మన దగ్గరికి. ఆ హెబ్రీయుడు నాతో సేనించాలని ప్రయత్నము చేశాడు. నేను ఎప్పుడైతే గట్టిగా కేక వేశానో వాడు అక్కడి నుంచి పారిపోయాడు అని చెప్పి వాడి మీద అబద్ధపు నిరాధారమైన నిందను వేసినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అదే విధముగా మోషే మీద కూడా కోరా యొక్క స్నేహితులు ఆయన మీద నింద వేశారు. నింద వేసి మమ్మల్ని అక్కడి నుంచి తీసుకొచ్చావు, పాలు తేనెలు ప్రవహించే దేశానికి మమ్మల్ని తీసుకొచ్చానని చెప్పావు. ఇక్కడ చూస్తేనేమో పొలాలు ఉన్నాయి, ద్రాక్ష తోటలు ఉన్నాయి, తాగటానికి నీళ్ళు లేవు. ఇది చాలకుండా నువ్వు మా మీద ప్రభుత్వము చేస్తావా అని కోరా మోషేని నిలదీసి అడిగాడు. మా మీద ప్రభుత్వం చేస్తావా నువ్వు, మా మీద అధికారాన్ని చూపుతావా నువ్వు అని కోరా అడిగినప్పుడు దేవుడు వాళ్ళని పిలిపించాడు. చెప్పినా వినలేదు వాళ్ళు. అయితే నేల అట్లా విడిచి ఆ నేలలో వీళ్ళందరూ కూడా సజీవ సమాధిగా ఒక భూకంపంలాగా వచ్చి కోరాకు సంబంధించిన స్నేహితులందరూ కూడా ఆ యొక్క భూకంపములో ఆ నేల విడిచి ఆ నేలలో వాళ్ళందరూ కూడా సజీవ సమాధిగా మార్చబడినట్లు మనం చూస్తాం. అదే విధముగా సౌలు రాజు అహీమెలెకు మీద నేరారోపణ చేశాడు. 1 సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 13-15 వచనాలు ఆ మాటలు ఉంటాయి. సౌలు అంటున్నాడు, అయ్యా అహీమెలెకు, నువ్వు ఆ యెషయా కుమారుడైన దావీదుకు ఆహారాన్నిచ్చావు, ఖడ్గమునిచ్చావు, దేవుని పక్షమున విచారణ చేస్తూ ఉన్నావు, ఏంటి నువ్వు ఆ వ్యక్తి వైపే ఉంటున్నావు? అప్పుడు అంటున్నాడు అహీమెలెకు రాజునకు అల్లుడై నమ్మకస్తుడైన ఆలోచనకర్త అయిన నీ నగరిలో ఘనత వహించిన దావీదు వంటి సేవకులు ఎవరైనా ఉన్నాడా? అయినప్పటికీ కూడా నేను పక్షపాతిని కాదు అంటున్నాడు. దేవుని యొద్ద విచారణ చేయుటకు నేడే ఆరంభించానా? అది నాకు దూరమగును గాక. రాజు తమ దాసుడైన నా మీద, నా తండ్రి ఇంటి మీద, వారందరి మీదను నేరము మోపకుండును గాక అంటున్నాడు అహీమెలెకు. సౌలు దావీదును బట్టి అహీమెలెకు మీద నేరారోపణ చేశాడు, నింద వేశాడు. నువ్వు ఆయన పక్షాన్ని నిలబడుతున్నావు, దేవుని దగ్గర నువ్వు ఆహారం ఇచ్చావు, ఖడ్గం ఇచ్చావు, యెహోవా యొద్ద దావీదు పక్షాన్ని నిలబడి నువ్వు విచారణ చేస్తూ ఉన్నావు, కానీ నా పక్షాన్ని ఉండట్లేదని చెప్పి సౌలు ఆ యొక్క అహీమెలెకు మీద నేరారోపణ చేశాడు. యోవాబు అబ్నేరు మీద నింద వేశాడు. అదే యోవాబు ఆ యొక్క అసత్య ఆరోపణలతో అబ్నేరును చంపేశాడు. ఆహాబు ఏలియా మీద అసత్య ఆరోపణలు చేసి నువ్వేనా ఈ ఇశ్రాయేలు దేశంలో ఒక శాంతి లేకుండా చేస్తున్నావు అని చెప్పి ఈ ఆహాబు ఏలియా మీద అసత్యపు ఆరోపణలు చేశాడు. నాబోతు మీద ఆహాబు యొక్క భార్య వీరు కూడా అసత్యపు ఆరోపణలు చేసి నిందలు వేసి నాబోతు యొక్క ద్రాక్ష తోటను అట్లాగే తీసుకుని ఆ నాబోతును రాళ్లతో కొట్టి చంపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదే విధముగా హామాను, ఎస్తేరు గ్రంథములో హామాను ఆ మొర్దెకై కోసం ఆ యొక్క ఉరి కంబాన్ని తయారు చేశాడు. అయితే ఈ హామాను ఆ మొర్దెకై మీద నేరారోపణలు చేసి నిందను వేశాడు. అయితే అదే హామాను ఆ మొర్దెకై కోసం చేసిన ఆ ఉరి కంబం మీదే ఆ హామాను శిక్షించబడ్డాడు. కొత్త నిబంధన గ్రంథములో స్టెఫెను మీద నేరారోపణలు చేశారు, నిందలు వేశారు, రాళ్లతో కొట్టి స్టెఫెను చంపేశారు. అపోస్తలుడైన పౌలు మీద నిందారోపణలు చేశారు, నేరారోపణలు చేశారు, అనేక సార్లు ఆయన కొట్టారు, అనేక సార్లు ఆయన్ని ఈడ్చుకుంటూ తీసుకువెళ్లారు. అదేవిధంగా మన యొక్క దేవాది దేవుడైన యేసు ప్రభు వారి మీద కూడా అసత్యపు ఆరోపణలు చేశారు. విశ్రాంతి దినమున ఆయన అనేక కార్యములు చేస్తూ ఉన్నప్పుడు మన సంప్రదాయాలను చెడగొడుతూ ఉన్నాడని ఆయన మీద నేరారోపణ చేశారు. పాపులు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు వారిని నయము చేస్తూ వారి పాపాలను క్షమిస్తున్నానని చెప్పినప్పుడు దేవదూషణ చేస్తున్నాడని అన్నారు. బెయల్జెబూలు ఆత్మను కలిగి, ఆ అపవిత్రాత్మను కలిగి ఈ యొక్క దెయ్యములను వెలగొడుతున్నాడని ఆయన మీద నేరారోపణ చేశారు. ఆయన్ను యోహాను సువార్త 8వ అధ్యాయములో సమరయుడు అన్నారు. సమరయుడు అంటే అర్థమేంటో తెలుసా? ఒక యూదా వ్యక్తికి ఒక అన్యుడైన వ్యక్తితో సంబంధము ద్వారా పుట్టిన వాళ్ళు సమరయులు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏమిటంటే, నీ తల్లి యూదురాలు,
మరి తండ్రి ఎవరో మాకు తెలియదు అన్నట్లుగా యోహాను సువార్త 8వ అధ్యాయంలో మనం చూడగలం. ఆయనను సమరయుడు అని ఆయన మీద నింద వేశారు. అలాగే దెయ్యాల ఆత్మ కలిగి ఉన్నాడు అని ఆయన మీద నింద వేశారు. సాంప్రదాయాలను చెడగొడుతున్నారని ఆయన మీద నింద వేశారు. ఒకరోజు ఒక వివాహపు ఫంక్షన్కి వెళితే అక్కడున్న ఆహారాన్ని తింటూ ఉంటే తిండిపోతూ అన్నారు. అక్కడ ద్రాక్షారసం తాగుతూ ఉంటే త్రాగుబోతూ అన్నారు. ఇట్లా యేసు ప్రభువారి మీద కూడా నేరారోపణలు చేసినట్లుగా మనము బైబిల్ గ్రంథంలో చూడగలం. ఎందుకు ఈ నేరారోపణలు మన మీద ఉంటాయి? ఎందుకు మన మీద నిందలు వేస్తారు? ఉద్యోగంలో చేస్తూ ఉన్నప్పుడు మనం ఎంతో కష్టపడుతూ ఉన్నప్పటికీ పేరు వచ్చేపాటికి వేరే వాళ్ళకి పేరు వస్తుంది. మనం ఇంట్లో కూడా ఎంతో కష్టపడతా ఉంటాం. అత్తమామలు నిందలు వేస్తూ ఉంటారు, తల్లిదండ్రులు నిందలు వేస్తూ ఉంటారు, అన్నదమ్ములు నిందలు వేస్తూ ఉంటారు, అక్క చెల్లెలు నిందలు వేస్తూ ఉంటారు, మన మీద నేరారోపణ చేస్తారు. మనము ఎంత మంచిగా చేస్తూ ఉన్నప్పటికీ కూడా మన మీద నిందలు వేసేవాళ్ళు ఉంటారు. ఎందుకో తెలుసా? ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనంలో చెబుతూ ఉన్నది, మన శత్రువు అయిన అపవాది సహోదరురాండ్రమైన విశ్వాసుల మీద రాత్రింబగళ్ళు నేరారోపణ చేస్తున్నాడు. సాతానుడి యొక్క పరిచర్య ఏంటో తెలుసా? విశ్వాసుల మీద, సంఘములు నడిపించే వారి మీద, వాక్యాన్ని పట్టుకుని ఆ వాక్యము ఆ విధముగా తెల్లముగా దాన్ని విభజించి చెప్పే వారి మీద సాతానుడు మనుష్యులను ఉపయోగించుకుని నేరారోపణ చేస్తాడు, వారి మీద నిందను వేస్తాడు. బైబిల్ గ్రంథములో యోబు గ్రంథము మొట్టమొదట లిఖించబడిన లేఖన భాగము, ఆ యోబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనములో ఇదే సాతానుడు దేవుని సముఖములో దేవుని సన్నిధికి వెళ్ళి అక్కడ యోబు మీద నేరారోపణ చేస్తూ ఉన్నాడు. నువ్వు ఆయనకి ఆస్తిపాస్తులు ఇచ్చావు, పిల్లల్ని ఇచ్చావు, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చావు, మంచి భార్యనిచ్చావు. అలాంటప్పుడు నీకు వ్యతిరేకంగా ఎట్లా మారతాడు? నువ్వు ఎన్ని తీసేయి, ఈ ఆస్తులు తీసేయి, ఆరోగ్యాన్ని తీసేయి, భార్యతో తిట్టించు, అప్పుడు చూస్తా అని అక్కడికి వెళ్ళి నేరారోపణ చేశాడు సాతానుడు. మన జీవితంలో కూడా మన ఇంటిలో మన రక్త సంబంధుల నుంచి మనం ఎదుర్కొంటాం నిందలు, మన సహోదరుల నుంచి మనం ఎదుర్కొంటాం, ఉద్యోగము చేసే చోట మనము మన యొక్క సహ ఉద్యోగుల నుంచి మనం ఎదుర్కొంటాం, సంఘములో ఉన్న సంఘ సభ్యుల నుంచి ఎదుర్కొంటాం. రకరకాలుగా మన మీద నేరారోపణలు, నిందలు మనం ఎదుర్కొంటాం. ఎందుకో తెలుసా? ఇదే సాతానుడు యూదా ఇస్కరియోతులో ప్రవేశించాడు. యేసు ప్రభువారినే అప్పచెప్పారు. ఆ యూదా ఇస్కరియోతు యేసు ప్రభువారిని అప్పచెప్పాడు. 30 వెండి నాణాలకి ఆ యొక్క యేసు ప్రభువారిని అప్పచెప్పాడు. అదే విధముగా మనల్ని కూడా ఏదో ఉద్యోగంలో ప్రమోషన్స్ కోసం మన మీద నిందలు వేస్తారు మన సహ ఉద్యోగులు. ఇంటిలో ఏదో ఒక బ్లెస్సింగ్ కోసం మన మీద నిందలు వేస్తారు. ఆ యూదా ఇస్కరియోతు 30 వెండి నాణాలకి యేసు ప్రభువారిని అప్పచెప్పినట్లుగా మనల్ని కూడా మనం ఉన్న ప్రదేశంలో, మన ఇంటిలో, మన చుట్టూ ఉన్న ఇతరులు కానివ్వండి, ఉద్యోగం చేసే చోట కానివ్వండి, అన్ని చోట్ల కూడా మనల్ని యూదా ఇస్కరియోతు ఏ విధంగా 30 వెండి నాణాలకి యేసు ప్రభువారిని అప్పచెప్పాడో మనల్ని కూడా చిన్న చిన్న విషయాల్లో అప్పచెప్పుతారు. మన మీద నేరారోపణ చేస్తారు, మన మీద అబద్ధపు నిందలు వేస్తారు. అయితే దేవుని చిత్తం ఏంటో తెలుసా? మోషే అంటున్నాడు, నిర్గమాకాండము 23వ అధ్యాయము 1వ వచనములో, లేని వార్తను పుట్టింపకూడదు, అన్యాయపు సాక్ష్యమును పలుకుటకై దుష్టునితో నువ్వు కలియకూడదు అంటున్నాడు మోషే. ఇదే మోషే ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయం 20వ వచనములో, నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు అంటున్నాడు. దావీదు మహారాజు అంటున్నాడు కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనములో, అబద్ధమాడు వారిని నీవు నశింప చేయుదువు. ఈ అబద్ధం ఆడేవాళ్ళంట, ఈ నిందలు వేసేవాళ్ళంట యెహోవాకి హేయులు. సొలొమోను రాజు అంటున్నాడు సామెతల గ్రంథము 6వ అధ్యాయం 19వ వచనములో, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడములు పుట్టించేవాడును యెహోవాకి హేయులు అంటున్నారు. మోషే చెప్పాడు నిందలు వేయకూడదు, నేరారోపణ చేయకూడదు, అబద్ధాలు ఆడకూడదని, లేని వార్తలు పుట్టించకూడదు అన్నాడు. ఆ పుట్టించే వారితో కూడా మనము కలిసి ఉండకూడదని చెప్పాడు మోషే. దావీదు మహారాజు చెబుతూ ఉన్నాడు, సొలొమోను రాజు చెబుతూ ఉన్నాడు, ఇలాంటి నిందలు మనం వేయకూడదు అని, నేరారోపణ మనం చేయకూడదని, అబద్ధపు సాక్ష్యం పలకకూడదని. కానీ మనము కొన్నిసార్లు సమయాన్ని బట్టి, పరిస్థితులను బట్టి మనం మారిపోతూ ఉంటాం. అయితే వారికి ఉన్న శిక్ష ఏంటో తెలుసా? అదే ద్వితీయోపదేశకాండములు చెప్తూ ఉన్నాడు.
అది కానీ అబద్ధ సాక్ష్యమని రుజువైతే, ఎవరి మీదమైతే ఆ యొక్క సాక్ష్యాలు మోపపడ్డాయో వారు ఏదైనా అంటే వీళ్ళకి చేయొచ్చంట, ఏదైనా చేయొచ్చు. కీర్తనకారుడు అంటున్నాడు, అబద్ధమాడు వారిని దేవుడు నశింపచేస్తాడంట. ఆ సమయంలో ఏం కనపడదు, ఆ తరువాత దాని యొక్క ఎఫెక్టు ఖచ్చితంగా ఉంటుంది అనే లేఖన భాగాలు మనకి సెలవిస్తూ ఉన్నాయి. అయితే మరి మన జీవితంలో ఇలాంటి సమస్యలు, ఇలాంటి నిందలు, ఇలాంటి లేనిపోని వార్తలు పుట్టించే వారిని మనం ఏ విధముగా వారిని ఎదుర్కోవాలి, మనము ఎదుర్కోవాలి? చార్లెస్ స్పర్జన్ అనే మహాభక్తుడు అంటాడు, ఇలాంటి నిందలు, ఇలాంటి గాసిప్స్, ఇలాంటి లేనిపోని వార్తలు అలాంటివంట నదిలోంచి ఒడ్డు మీద పడ్డ బ్రతికి ఉన్న చేప లాంటిదంట. ఆ నింద నది నీళ్లలో నుంచి ఒడ్డు మీదకి వచ్చి ఆ ఒడ్డు మీద ఏంటంటే అలా కొట్టుకుంటా ఉంటుంది. అది నీళ్ళలోకి వెళ్ళిపోవాలని విశ్వ ప్రయత్నం చేస్తుంది. అలా కొట్టుకుని ఏమైపోతుంది చివరికి అది ఒకవేళ నీళ్ళలోకి వెళ్ళకపోతే, ఎవరు సహాయం చేయకపోతే, ఎవరు దాన్ని పట్టించుకోకపోతే ఏమవుద్ది, అది అట్లాగే చచ్చిపోద్ది. చచ్చిపోయిన చేపను ఏం చేస్తారు, ఇంటికి తీసుకెళ్ళి మంచి మసాలాలు పెట్టి కూర వండుకుంటారు, లేకపోతే చేపలు ఫ్రై చేసుకుంటారు. ఇంటిళ్ళ పాది కూడా 2-3 దినాలు ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటారు, అది పెద్ద చేప అయితే. ఆ విధముగా మన మీద నిందలు వస్తూ ఉన్నప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? అది ఒక పెద్ద చేప లాంటిదే అవ్వచ్చు, చిన్న చేప అవ్వచ్చు, మనం దాన్ని పట్టించుకోకూడదు. అంటే మనం దాని మీద మనసు పెట్టుకున్నాం అనుకోండి, ఆత్మీయంగా మనం దిగజారిపోతాం. దాని వైపు చూడకుండా దేవుని వైపు చూడాలి అని దేవుడు చెప్తున్నాడు ఆ యొక్క ఉదాహరణ బట్టి. కాబట్టి ఆ నిందను మనం ఎప్పుడైతే దాన్ని పట్టించుకోకుండా దాన్ని వదిలి పెడతామో అప్పుడు అది అంటే మనకి ఆశీర్వాదకరంగా మార్చబడద్ది. ఏ విధంగా అయితే దాన్ని పట్టించుకోకపోతే చచ్చిపోయిన చేపను తీసుకెళ్ళి చేపల పులుసు, చేపల ఫ్రై చేస్తామో ఇంటిళ్ళ పాదికి కూడా ఒక ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. అదే విధముగా యేసు ప్రభువారు అంటున్నాడు మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వచనం, నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు అంటున్నాడు. అంటే ఏంటి? ఇలాంటి ఎవరైతే మీ మీద చేస్తా ఉన్నారో అలాంటివన్నీ కూడా మీరు పడితే మీరు ధన్యులు, మీరు ఆశీర్వదించబడతారు అని దేవాది దేవుడు మనకి సెలవిస్తూ ఉన్నాడు. అయితే ఇలాంటి నిందలు వచ్చినప్పుడు మనం ఏ విధంగా ప్రవర్తించాలి, ఒక క్రైస్తవుడు వీటిని ఏ విధంగా ఎదుర్కోవాలి? యేసు ప్రభువారు బైబిల్ గ్రంథములో ఏ విధముగా ఇలాంటి నిందలను ఆయన ఎదుర్కొన్నాడు, ఆయన మనకి ఎలాంటి ఉదాహరణ మనకు చూపించాడు? మొట్టమొదటిగా మనం చేయాల్సిందేంటో తెలుసా? ఎవరన్నా మన మీద నింద వేసినప్పుడు మనము మొదటిగా స్వపరీక్ష చేసుకోవాలి. ప్రభువా, ఈ నింద నా మీదకి వచ్చింది, నా తల మీదున్న వెంట్రిక కూడా కింద పడినప్పుడు అది నీకు తెలుసు, నీ అనుమతి లేకుండా ఆ తల వెంట్రుక కూడా కింద పడదు. అంటే ఈ శోధన నాకు వచ్చిందంటే నీ అనుమతి లేకుండా ఈ శోధన నాకు రాదు. ఇది నాకు ఎందుకు నువ్వు అనుమతి ఇచ్చావో, ఏంటి ప్రభువా ఇది ఎందుకు నువ్వు అనుమతి ఇచ్చావు అని మనల్ని మనం స్వపరీక్ష చేసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు స్వపరీక్ష చేసుకుంటున్నప్పుడు కొన్నిసార్లు చెప్తూ ఉంటాడు, అక్కడ నువ్వు తప్పు చేశావు, ఇక్కడ నువ్వు ఈ రకంగా నువ్వు మారాలి, ఇక్కడ ఈ రకంగా నువ్వు చేస్తే బాగుంటుంది అని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఆయన ఆలోచన ఇస్తాడు. అప్పుడు ఇచ్చినప్పుడు మనల్ని మనం స్వపరీక్ష చేసుకుని మనల్ని మనం సరి చేసుకోవాలి. కొన్నిసార్లు దేవుడు మన పేరు ప్రఖ్యాతులను బట్టి మనలో ఒక అతిశయం ఉంటుంది, దాన్ని విరచడం కోసం కొన్నిసార్లు దేవుడు ఇలా అనుమతిస్తాడు. మన డబ్బును చూసి మనకు అతిశయం ఉంటుంది, అలా అనుమతిస్తాడు. మన ప్రమోషన్స్ని బట్టి, ఉద్యోగంలో ప్రమోషన్స్ని బట్టి కొన్నిసార్లు దేవుడు అట్లా అనుమతిస్తాడు. పిల్లలు బాగా చదువుల్లో ఉంటే మనకు అతిశయం ఉంటుంది, దాన్ని బట్టి దేవుడు అనుమతిస్తాడు. కొన్నిసార్లు కొంతమంది అనారోగ్యాన్ని చూసి వాళ్ళని బట్టి మనం కొంచెం అపహేళనగా మాట్లాడతాం, దాన్ని బట్టి దేవుడు మనకు అనారోగ్యం ఇస్తాడు. కొంతమంది అనారోగ్యంగా ఉన్నప్పుడు, నేను ఆరోగ్యంగా ఉన్నప్పుడు దేవుడికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రభువా నాకు ఆరోగ్యం ఇచ్చావు. ఎంతోమంది డాక్టర్స్ అండి 44-45 వచ్చేపాటికే నెత్తి మీద జుట్టు ఉండదు, జుట్టు ఉంటే జుట్టు తెల్లబడిపోద్ది. అలాంటిది దేవుడు నన్ను ఇప్పటికి కూడా ఒక యవనస్తుడిగా ఉంచాడంటే నేను ఎప్పుడు కూడా దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటా. షుగర్ నాకు లేదు, బీపీ లేదు, కొలెస్ట్రాల్ లేదు, మరి ఇవన్నీ లేవు అని నేను ఎప్పుడు కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటా. ఎందుకంటే రేపొద్దున ఇలాంటి శోధన వస్తుందేమని భయపడతాను నేను. ఆ విధముగా పేరు ప్రఖ్యాతులను బట్టి, ఉన్న ఆస్తిని బట్టి, ఉన్న బంగారాన్ని బట్టి, ఉన్న రియల్ ఎస్టేట్లను బట్టి, లేకపోతే ఫిక్స్డ్ డిపాజిట్ని బట్టి నీ అతిశయం ఎక్కడ ఉన్నదో ఆ అతిశయాన్ని విరచటం కోసం దేవుడు కొన్నిసార్లు ఈ శోధను అనుమతిస్తాడు. అలా అనుమతి ఇచ్చినప్పుడు మనల్ని మనం స్వపరీక్ష చేసుకుని, స్వపరీక్ష ద్వారా మనము దేవునికి
వాటిని ఒప్పుకుని మనం విడిచిపెట్టాలి. కొన్నిసార్లు మన దగ్గర ఎలాంటి తప్పు లేనప్పటికీ కూడా దేవుడు అనుమతి ఇస్తాడు. యోబు యొక్క జీవితంలో దేవుడు అన్నాడు నీతిమంతుడని దేవుడే సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు మరి యోబు జీవితంలో దేవుడు అనుమతి ఇచ్చాడు. ఎందుకు తెలుసా? ఆయన మహిమార్థమై నీకు నాకు ఒక అనుభవపూర్వకమైన ఒక లేఖన భాగనాన్ని ఆయన తెలియచేయటం కోసం. అందుకునే గత మరి సృష్టి ఆరంభం నుంచి సుమారుగా మరి కొన్ని వేల సంవత్సరాలుగా యోబు యొక్క జీవితాన్ని మనం అందరం కూడా మరి ధ్యానం చేస్తూ ఉన్నాం. ఆ కారణం ఏంటో తెలుసా? ఆ యోబుకి అలా ఇచ్చి ఆయన మహిమపరచుకోవటం కోసం. ఆ పుట్టి గుడ్డివాడిని కూడా మరి తల్లిదండ్రుల పాపము కాదు. అయితే ఎందుకు వచ్చిందంటే యేసుప్రభువు అంటున్నాడు ఆ పుట్టి గుడ్డివాడు అలా పుట్టి గుడ్డితనంతో పుట్టడానికి కారణం ఏంటంటే దేవుణ్ణి ఒక రోజున అంటే దేవుణ్ణి మహిమపరచడం కోసం వాడు పుట్టి గుడ్డివాడిగా పుట్టాడు అన్నాడు. అంటే మనల్ని మనము స్వపరీక్ష చేసుకోవాలి. తొందరపడకూడదు. ఎవరైనా నిన్న మనం వేసినప్పుడు తొందరపడకూడదు. దేవుని సన్నిధిలో మొట్టమొదటి చేయవలసినది స్వపరీక్ష చేసుకుని మనల్ని మనం దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మన వినికిడిలో మన వెలుగులో వాక్య లేఖనముల ద్వారా మనకి ఏదన్నా తెలియచేసినప్పుడు వాటిని మనం సరి చేసుకోవాలి. మొదటిది ఏమిటి? స్వపరీక్ష చేసుకోవాలి. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 31వ వచనం. అయితే మనలను మనము విమర్శించి కొనిన ఎడల దేవుని యొక్క తీర్పు అంటే మనం పొందకుందుము అట. మనల్ని మనము ఎప్పుడైతే విమర్శించుకుంటామో మనల్ని మనము స్వపరీక్ష చేసుకుంటామో అదే దొంగ. ఆ యొక్క శిలువ రాను మీద ఒక దొంగ తనను తాను స్వపరీక్ష చేసుకున్నాడు, పరదేశుకు వెళ్ళాడు. అదేవిధంగా మనము కూడా ఇలాంటి శోధనలో ఉన్నప్పుడు మనల్ని మనము స్వపరీక్ష చేసుకుని తద్వారా పరదేశును అనుభవించాలి. తద్వారా దేవునికి మహిమార్థమే జీవించాలి. తద్వారా మనలో ఉన్న అతిశయాన్ని మనలో ఉన్న అన్నిటిని కూడా మనము దేవుని సన్నిధిలో ఒప్పుకుని విడిచిపెట్టాలి. రెండవది కావాల్సింది ఎవరైనా నింద వేసినప్పుడు మన గురించి రకరకాలుగా మాట్లాడుతున్నప్పుడు ఓర్పు కావాలి. రెండవది ఏమిటి? ఓర్పు కావాలి. అందుకని యాకోబు అంటాడు 1వ అధ్యాయము 3-4 వచనంలో మీరు నానా విధములైన శోధనల్లో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకునిడి. యేసుప్రభువారు మాటను ఇక్కడ చెప్పాడు. యేసుప్రభువారు మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనంలో చెప్పిన మాట ఇక్కడ యాకోబు పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకునిడి. ఎందుకని తెలుసా? ఎందుకని ఆనందమని మనం ఎంచుకోవాలి తెలుసా? ఆ శోధనల ద్వారా మనమంట సంపూర్ణములుగాను అనునాంగులముగాను ఏ విషయములోనైనను కొదువ లేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి అంట. ఈ శోధనలో ఉన్నప్పుడు మనం ప్రదర్శించాల్సింది ఓర్పు కావాలి. ఆ ఓర్పు ద్వారా మనము సంపూర్ణముగాను అనునాంగులముగాను ఏ విషయంలో కూడా మనము కొదవ లేని వారమే ఉంటామంట. ఎప్పుడైతే మనం ఆ ఓర్పును ప్రదర్శిస్తూ ఉంటామో ఆ ఓర్పు సమయంలో దేవుడంట జ్ఞానాన్ని ఇస్తాడంట. ఆ శోధనను మనం ఏ విధంగా ఎదుర్కోవాలి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగాలంట. ఎప్పుడు ఇది కాంటెక్స్ట్? మనము శోధనలో ఉన్నప్పుడు ముఖ్యమైనది. శోధనలో ఉన్నప్పుడు అని 3వ వచనం చెప్పాడు. శోధనలో ఉన్నప్పుడు మనం ఓర్పుతో ఉండాలి. ఆ ఓర్పుతో ఉండి దేవుణ్ణి అడగాలన్నమాట. ఏమని? ప్రభువా నాకు జ్ఞానం దయచేయి. ఈ యొక్క శోధన వచ్చి నా మీద ఇలా గాసిప్ ఉంది, నా మీద నిరారోపణ చేశారు, నింద చేశారు నా మీద, ఏం చేయను ప్రభువా ఆ జ్ఞానము దయచేయని దేవుణ్ణి అడగాలి. అప్పుడు ఆ టైంలో ఓర్పు కావాలి. అంతేగాని అన్ని జనుల్లాగా ఎవరో నిందేశారని చెప్పి వాళ్ళ మీదకి వెళ్ళి వాళ్ళ మీద పడిపోవటం. కొంతమంది నోరేసుకుని పడిపోతారు వాళ్ళకే నోరు ఉన్నట్లుగా. కొంతమంది ఏంటంటే ఇక్కడికి వెళ్ళి అమ్మలక్కలకి అందరూ చెప్తారు వాళ్ళ గురించి. నోటికి పని పెట్టమాకండి. ఓర్పును కలిగి ఉండాలి. మనం ఎప్పుడైతే నోటికి పని చెబుతామో ఆ సమయంలో మనము సాతానుడి యొక్క రాయబారులుగా మార్చబడతాం. ఎందుకంటే అన్ని జనులు చేసేది అదే. దేవుణ్ణి ఎరుగని ప్రజం చేసేది అదే. దేవుణ్ణి ఎరిగిన మనము ఓర్పును కలిగి ఉండాలి. ఆ ఓర్పుతో ఉండి దేవుని సన్నిధిలో కనిపెడుతూ ఉంటే దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడు. ఎలాంటి మాటలు మాట్లాడాలి, ఆ సమయంలో ఏ విధంగా మనం ప్రవర్తించాలి, ఆ సమయంలో ఏ విధంగా వ్యూహాత్మక సైలెంట్గా మనం ఉండాలి అనే జ్ఞానాన్ని దేవుడు మనకిస్తాడు శోధనలో ఉన్నప్పుడు. ఆ ఓర్పును మనం కలిగి ఉండాలి. మూడవది, ఎప్పుడైతే మనకి స్వపరీక్ష చేసుకున్నాం, రెండవది ఓర్పును కలిగి దేవుని యొక్క సమయస్ఫూర్తి అయిన జ్ఞానాన్ని ఆ సమయంలో పొందిన తరువాత మూడవది చేయాల్సింది తెలుసా? మూడవది మనం చేయాల్సింది గలతీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. సాత్వికమైన మనస్సుతో ఎవరైతే మన మీద నెపవేశారో వారినంట మంచి దారికి తీసుకుని రావాలంట. సాత్వికముగా మనం అక్కడికి వెళ్ళి చెప్పాలి. అందుకనే సొలొమోను భక్తుడు అంటాడు సామెతలు 15వ అధ్యాయం 1వ వచనములో,
మృదువైన మాట కోపాన్ని చల్లారుస్తుందంట. సాత్వికమైన మనసుతో అక్కడికి వెళ్ళి జెంటిల్గా నేను చెయ్యలేదు అని ఎవరికైతే వెళ్ళి చెప్పాలో వాళ్ళకి వెళ్ళి మనము చెప్పాలి. అది ఎప్పుడు చేయాలి? వెంటనే చేయకూడదు. అనుజనుల్లాగా నోరేసుకుని పడిపోకూడదు. స్వపర్శ చేసుకోవాలి, ఓర్పు కలిగి ఉండాలి. ఆ స్వపర్శ చేసుకుంటూ ఓర్పు కలిగి ఉన్నప్పుడు దేవుడు ఆ సమయస్ఫూర్తి అయిన జ్ఞానాన్ని ఏ విధంగా ఆ సమయంలో మాట్లాడాలి, ఏ విధంగా ప్రవర్తించాలి, ఆ జ్ఞానాన్ని దేవుడు ఇస్తాడు. అప్పుడు మూడోది, మనం అక్కడికి వెళ్ళి మనం చెప్పాలి, నేను చెయ్యలేదు, ఇవన్నీ కూడా నిరాధారమైనవి, వీటిలో ఎలాంటి నిజమూ లేదు అని మనము మృదువైన మాటతో ఎవరికైతే వెళ్ళి చెప్పాలో అధికారికి అక్కడికి వెళ్ళి మనం చెప్పాలి. నాలుగవది, వాళ్ళు మన మీద నిందేశారు, నేరారోపణ చేశారని చెప్పి లోపల పెట్టుకుని మనసులో వారి మీద మనము కూడా క్రియారూపకంగా బురద జల్లుతాం. అంటే క్రియారూపకం అంటే ఏంటి? మనము ముందు నుంచి కనపడకుండా వెనక నుంచి వారి మీద మనము రకరకాలుగా అందరితో చెప్పించి అందరికీ ఏంటంటే మనము ఆ మాట చదవండి, క్రియారూపకంగా కూడా మనం వారికి హాని చెయ్యకూడదు. రోమియోలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 21వ వచనం, కీడు వలన జయింపబడక మేలు చేస్తూ, మేలు చెయ్యాలంట, కీడును జయించాలంట. అంటే ఈ వ్యక్తి నా మీద నిందేశాడని తెలుసు, ఈ అత్తగారు నా మీద నిందేశాడని తెలుసు, ఆ మామగారు నా మీద నిందేశాడని తెలుసు, ఆ ప్రిన్సిపల్ నా మీద నిందేశాడని తెలుసు, నా సహోద్యోగి నా మీద నిందేశాడని తెలుసు, కానీ మనం కీడు చేయకూడదు. కీడు చేసే పరిస్థితులు మనకి పుష్కలంగా సాతానుడు మనకి ఇచ్చినప్పటికీ కూడా మనం పరిశుద్ధాత్మని శక్తి చేత ఆ సమయంలో మనం మేలునే చెయ్యాలి, కీడు చెయ్యకూడదు. ఎందుకో తెలుసా? మన మీద నింద వేసిన వ్యక్తిని మన యొక్క మేలు చేయటము ద్వారా మనము ఆ వ్యక్తిని క్రీస్తు యొద్దకు మనం తీసుకువస్తాం. అంతేగాని ఈ యొక్క నింద ద్వారా ఆ వ్యక్తిని అన్ని జనుల్లాగా ప్రవర్తించి క్రీస్తు నుంచి దూరం చేయకూడదు. అందుకని అంటాడు యేసుప్రభువారు, తిరిగి లేచిన తర్వాత పునరుద్ధానుడైన యేసుప్రభువారు అంటున్నాడు, అన్ని యొక్క దేశములకు వెళ్ళి సర్వలోకములకు వెళ్ళి శిష్యులుగా చేయుడి అంటున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి? కీడు చేయగలిగిన పరిస్థితులు ఉన్నప్పటికీ మనం మేలు చేసేవారముగా ఉంటే, కీడుకు ప్రతికూడు చేయకుండా మేలు చేసేవారముగా ఉంటే ఆ వ్యక్తిని క్రీస్తుకు అంగీకరించే వ్యక్తిగా మనము మార్చగలము. ఆ వ్యక్తిని క్రీస్తుకు లోబడి వాళ్ళ దేవుడు గొప్పవాడురా అని చెప్పించగలిగే ఒక నెబుకద్నెజరును మరి దేవుడు చెప్పించాడే. నెబుకద్నెజరు అన్నాడు, దానియేలు 4వ అధ్యాయములో నెబుకద్నెజరు చెప్పాడు, ఈ దేవుడు గొప్పవాడు అని, సర్వసృష్టిని సృజించినవాడు అని చెప్పాడు. ఆ విధంగా మనం ఎప్పుడైతే కీడు చేయవలసిన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా మేలు చేయగలిగితే ఆ వ్యక్తి యేసు ప్రభు వారిని సొంత రక్షకులుగా అంగీకరించే పరిస్థితులు మనం కలగజేసిన వారం అవుతాం. చివరిగా మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనం, మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకుగా ఉండి ప్రార్థన చెయ్యుడి. మన ఆత్మ సిద్ధంగా ఉంటుందంట, కానీ శరీరము బలహీనముగా ఉంటుంది. శోధనలో ప్రవేశించుకున్నట్లు మనం ఎప్పుడు కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి. శోధన ఉన్నాను, శోధన లేనప్పుడు. ఎందుకని? దేవుడు ప్రార్థన చేయమని చెప్పాడు, ఇక్కడ చెప్తున్నాడు శోధనలో ప్రవేశించకుండానట్లు ప్రార్థన చేయాలంట. ప్రభువా, ఇలాంటి వాటిలో నేను ప్రవేశించకుండానట్లుగా దయచేయి ప్రభువా. ఒకవేళ ఆ శోధన వచ్చినప్పటికీ ఆ శోధనను ఎదుర్కొని నీ మహిమార్థమై జీవించే జీవితం నాకు దయచేయమని ప్రార్థన చేయమని చెప్పాడు. కాబట్టి మనం ప్రార్థన చేయాలి, అది దేవుని చిత్తం. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి. 5 రకాలుగా ఒక క్రైస్తవుడు ఇలాంటి నిందలు, నేరారోపణలు, అసత్య ప్రచారాలు మన మీద ఉన్నప్పుడు మనం చేయవలసిన 5. ఒకటోది ఏమిటంటే స్వపరిశ చేసుకోవాలి. రెండవది ఏమిటంటే ఓర్పు కలిగి ఉండి దేవుని జ్ఞానం కోసం కనిపెట్టాలి. మూడోది ఏం చేయాలంటే సాత్వికమైన మనసుతో, మృదువైన మాటతో అక్కడికి వెళ్ళి మనము చేయలేదని మనము చెప్పుకోవాలి. నాలుగవది, కీడు చేయటానికి మీకు పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మేలు చేస్తూ ఆ మేలు చేత కీడును జయించేవారు. అంటే ఏంటి? మేలు చేత కీడును జయించడం అంటే ఆ వ్యక్తిని క్రీస్తును అంగీకరించే, అంటే వాళ్ళ దేవుడు గొప్పవాడరా అని చెప్పించే పరిస్థితులు మనం ఉండాలి. అంతేగాని మన ప్రవర్తనను బట్టి ఆ వ్యక్తిని దేవునికి దూరం చేసే వారంగా మనం ఉండకూడదు. 5వది, ఇలాంటి శోధనలో ప్రవేశించకుండానట్లుగా అనుదినము కూడా మనం ప్రార్థన చేయాలి. శోధనలో పడినప్పటికీ ఆయన యొక్క శక్తి ద్వారా మనము ఆ శోధనను జయించి దేవునికి మహిమకరంగా ఉండేవారముగా ఉండాలి అని మనము ప్రార్థన చేయాలి. దేవుడు ఈ మాటలు దీవించునుగాక.